ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అసలు ఎందుకు ఈ టాపిక్ ఇంతగా నడుస్తుంది అంటే, వచ్చే ఏడాది పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎలా అన్యాయానికి గురవుతున్నాయి అనేది ఒక్కసారి చూస్తే, నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓవైపు జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టేందుకు కసరత్తు కూడా చేస్తోంది. దీంతో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న చర్చ తెరపైకొచ్చింది. అసలు ఏంటి డీలిమిటేషన్? పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో ఈ డీలిమిటేషన్ను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రతినిధి సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిధ్యం వహించాలి అనేది ఈ డీలిమిటేషన్ ముఖ్య ఉద్దేశం. డీలిమిటేషన్ ప్రక్రియను జనగణన ఆధారంగా నిర్వహిస్తారు. అంటే ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉంటాయన్నమాట. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గనున్నాయా అంటే 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 1976 అనగా ఇందిరాగాంధీ హయాంలో జరిగిన డీలిమిటేషన్ ఆ తర్వాత 2002 అంటే వాజ్పేయి టైంలో మరోసారి దాన్ని అనుమతించిన పార్లమెంటు సీట్ల సంఖ్యను 2026 వరకు అలాగే నిలిపివేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమైతే కొత్తగా సీట్ల పంపిణీ జనాభా సంఖ్య ఆధారంగా కూడా జరగనుంది. అయితే ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న వాదనలు తెర మీద వచ్చాయి. దీనికి కారణం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణలో ముందుండడమే. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండటంతో ఆ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీకి ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా మారుతుందని పలువురు విమర్శిస్తున్నారు కూడా. అదేవిధంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని, ఇక్కడి ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించదు అని కొంతమంది అంటున్నారు. అందుకే జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్రాల అభివృద్ధి సూచీలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న వాదన తెరపైకొచ్చింది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు తగ్గనున్నాయో చూస్తే గనక, తమిళనాడులో ప్రస్తుతం 39 ఎంపీ సీట్లు ఉండగా ఈ డీలిమిటేషన్ జరిగితే గనక ఈ సంఖ్య 31కి చేరే అవకాశం ఉంది. అంటే 8 సీట్లను కోల్పోనుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం 42 సీట్లు ఉండగా ఈ సంఖ్య 34కి చేరే అవకాశం ఉంది. ఇక కేరళలో ప్రస్తుతం 20 సీట్లు ఉండగా ఆ సంఖ్య 12కు చేరనుంది. వెస్ట్ బెంగాల్లో 42 సీట్లుండగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 38కి తగ్గే అవకాశం ఉంది. ఒడిశాలో ప్రస్తుతం 21 సీట్లుండగా ఆ సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో చూస్తే ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉండగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 26కు తగ్గే అవకాశం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో సీటు తగ్గే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి ఏ ఏ రాష్ట్రాల్లో సీట్లు పెరగనున్నాయి అది కూడా చూస్తే, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఎంపీ సీట్లు రానున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 80 ఎంపీ సీట్లు ఉండగా ఈ సంఖ్య 91కి పెరిగే అవకాశం ఉంది. ఇక బీహార్లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా మరో 10 సీట్లు పెరిగి 50 అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో 25 స్థానాలుండగా ఆ సంఖ్య 31కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం 29 సీట్లు ఉండగా ఆ సంఖ్య 33కు పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ సీటు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి సంభవించే అపాయకర పరిణామాల గురించి సమాచార సాధనాల ద్వారా ప్రజలకు వివరించాలి. దక్షిణాదికి అన్యాయం జరగకుండా నివారించడానికి కేంద్రంతో రాజకీయ నాయకులు విస్తృత చర్చలు చేపట్టాలా, ప్రజలే వారిపై ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా మేధావులు, పౌర సంఘాలు జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల దృక్కోణాన్ని విడమర్చి చెప్పాలి. పునర్విభజన ప్రక్రియలో అసమానతలు, అన్యాయాలను అవసరమైతే న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లగలగాలి.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే రాజకీయ తప్పటడుగులను అరికట్టాలి. 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారత రాష్ట్రాలకు పెను సవాలుగా పరిణమించనుంది. దీనికి రాజకీయ, ఆర్థిక, న్యాయపరమైన పరిష్కారాలను కనుగొనాలి. జనాభా నియంత్రణలో, పరిపాలనలో, అభివృద్ధిలో ముందు ఉన్న రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక అధికారాల బదిలీలో న్యాయం జరిగేలా కేంద్రం చొరవ తీసుకోవాలి.